అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఆంటీల కూరగాయల బేరం. ఒక కాలనీలోకి బుజ్జి వచ్చి నిలబడతాడు. నిగనిగలాడే వంకాయలు, తాజా తాజా బెండకాయలు, ఎర్ర ఎర్రని టమాటాలు, గోంగూర, తోటకూర, పాలకూర, రండమ్మా రండి అంటూ ఉండగా అక్కడికి రాధ ఆంటీ వస్తుంది. ఏమయ్యా, బెండకాయలు ఎట్లాగున్నాయి? పచ్చగా ఉన్నాయమ్మా. ఏంటి జోకా? ఎక్స్ట్రాలు చేసావంటే నిన్ను ఈ కాలనీకే రాకుండా చేసేస్తా. సరే కాని బెండకాయలు కేజీ ఎంత? కేజీ 30 రూపాయలు. 15కి ఇస్తావా కేజీ? అర కేజీ ఇస్తానండి అనగానే ఆంటీ బుజ్జిని కోపంగా చూస్తుంది. నీకు చాలా ఎక్స్ట్రాలున్నాయిరా. ఆలు ఎంత? 40 రూపాయలండి. మొన్న మా ఊర్లో 25కి కొన్నాను తెలుసా? ఏ మాకు తెలీదు అనుకుంటున్నావా? మీకు అన్నీ తెలుసండి బాబు. అయితే మీ ఊరికే వెళ్ళి తెచ్చుకోండి మేడం, నన్ను వదిలేయండి. ఏంటి ఊరుకుంటే ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నువ్విక్కడి నుంచి ఒక్కడుగు కదిపినా బుజ్జిగాడు నా మెడలో చైన్ లాగి పారిపోయాడని మా ఆయనకి చెప్పేస్తా అని అంటూ ఉండగానే అక్కడికి సుజాత వస్తుంది. ఏంటే రాధా, ఈ వెధవతో గొడవ పడుతున్నావేంటి? అనగానే బుజ్జి ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అవునరా బుజ్జి, ఏంటి నిన్న మొన్న రాలేదు? మీరు నన్నంత మిస్ అయ్యారని నాకు తెలియదులేండి, లేకుంటే వచ్చేవాన్నే అంటూ సిగ్గుపడుతూ చెబుతాడు బుజ్జి. సుజాత బుజ్జిని కోపంగా చూస్తుంది. అంటే అది అది చాలే నీ వెటకారం. ఇంతకీ ఈ బెండకాయలేంటి ఇంత ముదిరిపోయున్నాయి? అంటే వాటికి మీలాగా మేకప్ వేయలేం కదండి, అందుకే ఒరిజినల్ రూపం కనిపించేస్తుంది. రేయ్ నిన్ను! ఆ వెధవతో ఏం పని గాని మన సరోజ కూతురుంది కదా, అదెవరితోనే లేచిపోయిందంటే తెలుసా? అయ్యయ్యో, నాతో మాత్రం కాదు అనగానే ఇద్దరూ బుజ్జిని కోపంగా చూస్తారు. బుజ్జి తలదించుకుంటాడు. దానిమీద నాకు ముందు నుంచి అనుమానమేనే. ఇంటికి అర్ధరాత్రి ఎవరితోనూ వచ్చేది. హవ్వ, ఇలాంటి పని చేస్తుందని నేనప్పుడే అనుకున్నాను. సరేగాని అంత అర్ధరాత్రి వరకు బయట మీరేం చేస్తున్నారండి అని బుజ్జి అనగానే సుజాత కోపంగా చూస్తుంది. అయినా సుజాత పిల్లల కంటే సరిపోదే, మనలాగా వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఏ రోజైనా మన పిల్లల మీద చిన్న మాటైనా వచ్చిందా? మా అబ్బాయి అయితే నిలువెత్తు బంగారం. మీ బంగారాన్ని మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారంట కదమ్మా, మా ఈదులో అందరూ అనుకుంటున్నారు. ఏయ్ నోర్మి, తోలు మందం వెధవ. ఏదో కొంచెం స్పీడ్గా వెళ్తే పోలీసులు ఆపేదో ఫైన్ వేశారు అంతే. కుర్రాడు కదా మరి, కాస్త స్పీడ్ ఎక్కువైంది. ఆయన ఈ లోకం తీరేంటోనమ్మా. జరిగింది దొండకాయ అంత అయితే మొలక్కాడంత చేసి చెప్తారు. వాడితో మనకెందుకు గాని సరోజు ఈ మధ్య కనిపించట్లేదు. వదినా, నువ్వు గమనించావా? కూతురు అలాంటి ఏదో పని చేస్తే తల ఎలా ఎత్తుకుంటది? అందుకే నలుగురిలోకి రాలేకపోతుంది. ఏమోనమ్మా, ఇట్లాంటివి మా ఇంట వంట ఎప్పుడూ లేవు. మేడం, మీ కబుర్లు తర్వాత ముందు కూరగాయలు కొనండి మేడం, నేను వెళ్ళాలి. హై ఉండ్రా, పెద్ద కలెక్టర్లాగా ఫోజులు కొడుతున్నావేంటి అని అనగానే ఇంతలో అక్కడికి సరోజ వస్తుంది. ఏంటే, నేను రాకుండానే కూరగాయలు కొంటున్నారా? ఇవి కొనే మోకాలేనా? రావే సరోజా, ఎప్పటిదాకా నేను సుజాత నీ గురించే మాట్లాడుకున్నాం. నాకు తెలిసే. ఎలా తెలిసే? కొంపదీసి విన్నావా ఏంటి? అబ్బా అది కాదే, మనం ఫ్రెండ్స్ కదా, నన్ను వదిలి మీరుండలేరు. మేడం, మీ చెవిలో క్యాలీఫ్లవర్, అదే మేడం, క్యాలీఫ్లవర్ ఏమైనా కావాలా? ఆగరా ఎదవ. అవునే సుజాత, మీ ఇంటి పక్కన రూప ఉంది కదా, దాని మొగుడుతో దానికి రోజు గొడవేనంట కదా? అవునే బాబు, ఆ గొడవలు వినలేక నా చెవులు పోతున్నాయనుకో. అయినా ఎప్పుడూ గొడవ పడుతూ కలిసి ఎలా ఉంటారే బాబు. మా ఇంట్లో ఎలాంటి గొడవ ఉండదమ్మా. మీ అన్నయ్య చాలా మంచోడు. మా ఇంట్లో కూడా అంతే లేవమ్మా. అయినా ఇంట్లో ఆడది కరెక్ట్గా ఉంటే మగాడెందుకు కొడతాడు చెప్పు? భార్య భర్తలన్నాక అన్యోన్యంగా ఉండాలి, దాపరికాలు ఉండకూడదు. నాకు మా ఆయనకి మధ్య ఎట్లాంటి దాపరికాలు ఉండవమ్మా. అరెరే, మర్చిపోయాను మేడం, ఇప్పుడు గుర్తొచ్చింది చూడండి. సార్కి తెలియకుండా మీరొక నగ కొన్నారంట కదా, అది మా ఆవిడ దగ్గర దాచారంట. సార్కి తెలియకుండా ఇవ్వమన్నారంట కదా, ఇదిగోండి. సార్ లేనప్పుడు ఇచ్చిరమ్మని చెప్పి మా ఆవిడ పంపింది.
అంటూ బుజ్జి నగ తీసి ఇస్తాడు. సరోజ తలదించుకుంటుంది. మిగిలిన ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయినా అది పెద్ద విషయమేమి కాదు వదినా. మా పిన్ని గారి కూతురు నగ అది. ఇవన్నీ ఆయనకెందుకు చెప్పు? అసలే ఆయన ఎన్నో పనులతో సతమతమవుతూ ఉంటారు. అంతేలే వదినా, మనకంటూ కొంచెం జాగ్రత్త ఉండొద్దు. మరి నిజమే కదా, కానీ ఆ రూప మాత్రం ఏదో తప్పు చేసే ఉంటది. లేకపోతే దాని మొగుడెందుకు గొడవ పడతాడు? ప్రతిరోజు గొడవలు చేసుకునేటట్లుగా గొప్ప ఘనకార్యం ఏం చేసిందో ఆ మహా తల్లి. మనం చేస్తే మాత్రం సావిత్రి పనులు, ఏరే వాళ్ళు చేస్తే మాత్రం సన్నీ లియోన్ పనులు. ఏంట్రా ఏదన్నావ్? ఆ, ఏమీ లేదు మేడం. ఇంతకీ మీ అమ్మాయి ఈ మధ్య కనిపించడం లేదేంటి? ఊరేమైనా వెళ్ళిందా? ఊరి కదర ఇడియట్. తనకి ఐఐటీలో సీట్ వచ్చింది. మొన్ననే నేను మా ఆయన వెళ్ళి దిగబెట్టొచ్చాం. అనగానే బుజ్జి వీళ్ళిద్దరి వైపు చూస్తాడు. నాకు తెలుసు వదినా, మీ అమ్మాయి సాధిస్తుందని. ఇందాకటి దాకా మేమిద్దరము తన గురించి మాట్లాడుకున్నాం. చాలా తెలివైన పిల్ల మీ అమ్మాయి. నీకు అన్నయ్య గారికి మంచి పేరే తీసుకొచ్చింది. అట్లాంటి పిల్ల మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు. నేనైతే 2 రోజులు మీ అమ్మాయికి సీట్ రావాలని పూజ కూడా చేశాను తెలుసా? అవునవును, మీరేసిన సాంబ్రాణి ధూపం మా ఇంటి దాకా వచ్చింది. నేనే వెనక్కి పంపించేశాను. హేయ్ నోర్మి, నీకెందుకు రావన్నీ? ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే మధ్యలోకి వస్తావేంటి? అయినా మాయమ్మైతే నీకేం పనిరా? కనబడట్లేదని మామూలుగా అడిగాను మేడం. ఏమో, మీలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఇలాంటోళ్ళే అమ్మాయి లేచిపోయిందని, అమ్మాయి పెళ్లి చేసుకుందని లేనిపోనివి చెప్తూ ఉంటారు. పని పాట లేని వాళ్ళకి అదే పని తిన్నదరిగే వరకు. ఇలాంటి కూరగాయల బండోళ్ళని, పని మనుషుల్ని అసలు నమ్మకూడదు. వీళ్ళ వాళ్లే కాపురాలు కూలిపోతాయి వదినా. ప్రతి మాటకి చెవులు గోడ కతికించేసి ఉంచుతారు. చీచి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్ళని నరికేయాలి. అభమో శుభం తెలియని వాళ్ళ గురించి అలాగెలా మాట్లాడతారు? అబ్బా, ఇలా ఒకరి గురించి మాట్లాడుకోవడం మా ఇంట వంట లేదమ్మా. అవును గాని రూపకి ఇంకా విడాకులేనంటావా? విడాకులే అనుకుంటా. అయిన రూప మీద వాళ్ళ ఆయనకి అనుమానం ఉందంటలే. అనుమానం వచ్చేంతవరకు లాగింది మరి. అనుమానం వచ్చిందంటే ఆవిడేం చేసిందో? మా ఇంట్లో అట్టాంట ఉండవు. మా ఆయన ఆ మాట కాదండో. ఎవరు కాదంటారు? మీరు నోరిపితే మొత్తం కాలనీయే మీకు ఎదురు నిలబడలేదు. మీ ఆయన లెక్క అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను గయ్యాలి దాన్ననా అని అంటూ ఉండగానే అక్కడికి రూపొస్తుంది. ఏంటొదినా వాడితో గొడవ పడుతున్నారు? నువ్వా రూపా? రావద్దునారా. రూప ఎక్కడికొస్తే అక్కడ కల ఉంటుందనుకో. మరే మా ఇంట్లో ఏ శుభకార్యమైనా రూపనే ఫస్ట్ పిలుస్తాను. తనుంటే చాలు, కొండంత బలం వచ్చేస్తుంది. అమ్మా ఆంటీలో ఎంత దారుణంగా ఉన్నారంటే మీరు. ఇక నలుగురు ఇంట్రెస్ట్గా కూరగాయలు కొంటూ ఉంటారు. రూపా మేడం, మీ ఇంట్లో ఏమైనా గొడవ మేడం? రాత్రులు గోలగోలగా ఉంటుంది. అదేవి లేదురా, ఆయన నాటకాలు గట్రా వేస్తుంటాడు కదా. ఇంట్లోనే రిహార్సల్స్ చేస్తున్నారు. రాత్రిపూటైతే ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని అనగానే మిగతా ముగ్గురు షాక్ అవుతారు. మళ్ళీ నలుగురు కూరగాయలు చూసుకుంటూ ఉంటారు. ఎవరు ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఓహో, అందరూ ఓ చోటుంటే వీళ్ళకి మాట్లాడాకే మాటలు లేవన్నమాట. ఎవరైనా ఒకరు రాకపోతే మాత్రం వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఎంత గొప్ప ఆడాలమ్మా మీరు అని మనసులోనే అనుకుంటాడు బుజ్జి. ఇక అక్కడి నుంచి తన బండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది ఇవాల్టి కథ, ఆంటీల కూరగాయల బేరం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.